మీకెప్పుడైనా ఇలా జరిగిందా? నాకు చెప్పండి. సో, మా ఇంట్లో రోజు ఇట్లానే జరుగుతది. అయినా గానీ పట్టించుకోమనమాట. ఎందుకంటే, 5 నిమిషాల తర్వాత మళ్ళీ మామూలయిపోతుంది. కానీ ఈరోజు చాలా పెద్ద గొడవయింది. ఇంక నేనేమనుకున్నానంటే, మా వారితో అస్సలు మాట్లాడకూడదు. ఇంక మాట్లాడకూడదు. ఇంచుమించు ఒక 10 డేస్ మాట్లాడకూడదు. ఇంకా గట్టిగా చెప్పేసాను, "నేను నీతో మాట్లాడను. నీకు ఫుడ్ అవేమి వండను. ఎక్కడ తింటావో తిను. ఏం చేయకని." సో, చాలా గట్టిగా అనేసాము. సో, ఒక్క గంట అనుకుంటా మంచిగా మాట్లాడకుండా అవన్నీ ఇంకా కూర్చునున్నాను. ఏమీ చేయలేదు. సో, పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టి ఆళ్ళ పనులు మాత్రమే చేస్తున్నాను. సో, 1 అవర్ తర్వాత మా వారొచ్చి నన్ను మంచిగా నవ్వించేశారు. ఎందుకో నాకే తెలియకుండా నేను నవ్వేశాను. ఆ తర్వాత రియలైజ్ అయ్యాను. సో, మనం దెబ్బలాడుకున్నాం కదా! నువ్వు నన్ను నవ్వించినా సరే నేను నీతో మాట్లాడను. నువ్వు నాతో మాట్లాడకు అని. సరే నాకర్థమైంది నీ కోపం. బిర్యానీ కావాలి అంతే కదా! కావాలని చెప్పొచ్చు కదా! ఎందుకు ఈ గొడవ అన్నారు. నాకు బిర్యానీ వద్దు, ఏం వద్దు. నేనసలు తిన్నగాక తినను. నేను తిననంటే తినను. నువ్వేమీ తేవద్దు. నువ్వెక్కడ తింటావో నాకు తెలీదు. మాట్లాడకని మళ్ళీ మొదలుపెట్టామా, మళ్ళీ 5 నిమిషాలకి మామూలే. సో, ఇలా జరుగుతూ ఉంది. పిల్లలకి స్నానాలు అవన్నీ చేపించాం. బట్టలు ఉతికి ఆరేసాను. సో, ఈలోపు మా వారింకా సో, పిల్లల టాయ్స్ అవన్నీ ఎలా పడితే అలా పడేశారు కదా! అవన్నీ క్లీన్ చేసి గదులన్నీ తుడుచుకొచ్చేసారనమాట. సో, ఇంక మా పెద్దోడిని తీసుకొని బయటికైతే వెళ్ళిపోయారు. సో, ఇలా జరుగుతుంది రోజు. ఎప్పటికప్పుడు అనుకుంటాను అస్సలు మాట్లాడకూడదు. ఇంచుమించు ఒక 2 డేస్ అన్న. 2 డేస్ కాదు కదా! 1 డే కూడా మాట్లాడకుండా ఉండలేను. 1 డే పక్కనెట్టండి. సో, గట్టిగా తిట్టేసుకుంటామా, మళ్ళీ 5 నిమిషాలకో, 10 నిమిషాలకో మామూలే. మా వారు నవ్వించేస్తారు. లేదా నేనే నవ్వేస్తాను. నేను గట్టిగా ఉండాలి కదా! నేనే ఉండలేను. ఏంటో మరి. సో, అదే కదా లవ్ అంటే. మీకెప్పుడన్నా ఇలా జరిగిందా? లేకపోతే మాకులాగే రోజు జరుగుతా ఉంటదా? నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి. ఉంటాను మరి. బాయ్ బాయ్.